ప్రభునామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మరొకసారి మిమ్మల్ని అందరినీ చూడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కొరకై ముందుగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మరి స్థానిక సంఘ కాపరి, మరి ఈ అవకాశాన్ని మరి ఈరోజు దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినందుకు దేవునికి ముందుగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడిక ఎంతగానో ఆశీర్వాదకరంగా మన సంఘాలన్నిటికీ ఉండటం, ఇప్పటివరకు నేను ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వకుండా రావడం జరిగింది. దాన్ని బట్టి కూడా నేను చాలా దేవుని స్తుతిస్తున్నాను. నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మీరు కూడా మీ యొక్క సంఘం బహుగా ఆశీర్వదించాలని ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండిపోయి ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి వస్తున్నట్టు కాకుండా ఎక్కడ మన పరిచయంలో ఎక్కడ మీటింగ్ ఉన్నా కానీ మీరు అందరూ రావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇదొక సహవాసం, ఇది మనకి ఇదొక మన ఫ్యామిలీ లాంటిది అనమాట. ఈ యొక్క మినిస్ట్రీ అంతా కూడా. కాబట్టి ఇక్కడ జరిగితేనే ఇక్కడ వద్దాం అన్నట్టు కాదు, కానీ మన పరిచర్యలో ఎక్కడ మీటింగ్ ఉందన్నా కానీ మీరందరూ అందరూ కలిసి పాల్పంపులు పొందాలి, మీరందరూ దైవాశీస్సులు పొందాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అమ్మగారు కొన్ని మాటలు మాట్లాడాలని పరిపూర్ణంగా ఆహ్వానిస్తాను. స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనం ప్రార్థించినట్లుగా ఆరోగ్య మినిస్ట్రీ సేవకుల కూడిక, అలాగే సంఘక్షేమాభివృద్ధి కూడికలు గత రాత్రి ఈ రాత్రి కూడా అద్భుతంగా దేవుడు జరిగించినందుకు మనందరం ఒకసారి దేవుని స్తోత్రం చేయాలి. గట్టిగా దేవునికి 2 చేతులు పైకి మరి గత రాత్రి కూడా ఇరువురు దైవ సేవకులు అద్భుతంగా మరి మాట్లాడారు. ఈ రాత్రి కూడా ఇరువురు దైవ సేవకులు అద్భుతంగా మాట్లాడారు. అందరూ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం చేత మనందరూ కూడా బలపరిచినందుకు మరి దేవుడు ఈ నూతన సంవత్సరం 2026వ సంవత్సరం ఈ మొదటి మరి నెల 5-6 తేదీల్లో మనకు జరగటం, మరయ్య గారు చెప్పినట్లుగా మరి చివరి కూడిక మొదటి కూడిక మనకి దేవుడు ఇచ్చినందుకు నిజంగా మనం దేవుడికి ఎంతో మరి కృతజ్ఞతలమై ఉండాలి. కనుక మనం హెచ్చింపబడకూడదు, కానీ హెచ్చింపబడితే ఏమవుతుందంటే కిందకి గెలిచబడతాం. కాబట్టి మరి ఆత్మీయంగా మనం బలపడుతూ దైవ సన్నిధిలో మనం ముందుకు సాగిపోదా. మరి ముందుగా మన ప్రియులు మినిస్ట్రీ డైరెక్టర్ గారైనటువంటి డేవిడ్ పాల్ గారికి, అలాగనే అమ్మగారికి, వారు చక్కగా మరి ఇక కోటాలకి రావడానికి మన గ్రామానికి మనల్ని ప్రేమించి మన సంఘాన్ని ప్రేమించి వారికి దూరం ప్రయాసతో మరి తల్లిగారు పాస్టర్ గారు కూడా మరి తల్లిగారు కూడా వచ్చినందుకు మరి వారి కుటుంబం మరి వారందరూ కూడా ప్రయాణంలో తొలగి వారందరూ రావడానికి కూడా దేవుడు కృప చూపినందుకు మన డైరెక్టర్ గారికి, వారి కుటుంబానికి, మన సంఘం తరపున కుటుంబం తరపున మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మన ప్రెసిడెంట్ గారు దాగుండూరులో మరి పరిచయం చేస్తున్న దైవం చెల్లి స్తోత్రమయ్య గారు కూడా మరి వారు కూడా చక్కగా మరి నేను వెళ్ళి మాట్లాడినప్పుడు చక్కగా నాతో మాట్లాడి మేమందరం వస్తామమ్మా, మీకు సహకారంగా ఉంటాము అని చక్కగా మాట్లాడి ప్రార్థన చేసి నన్ను పంపించారు. అలాగే మరి అయ్యగారు కూడా మరి ఇది రావడానికి చక్కని విషయాలు మనతో పంచుకోవడానికి కూడా దేవుడు సహాయం చేసినందుకు మరి అయ్యగారికి మరి నా కుటుంబం తరఫున సంఘం తరఫున అయ్యగారికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే మరి గత రాత్రి వాక్యం చెప్పిన వైస్ ప్రెసిడెంట్ గారు, రూబెన్ మినిస్ట్రీలో వైస్ ప్రెసిడెంట్ గారైన తిమోతి పాస్టర్ గారికి కూడా మరి అలాగే చక్కని వర్తమానం ఇచ్చినందుకు వారికి కూడా మరి మా సంఘం తరఫున కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. అలాగనే మరి నా తోటి దైవ సేవకులైనటువంటి మరి సేవకులందరికీ కూడా, అలాగనే మరి చంద్రబాబు పాస్టర్ గారికి, అలాగనే దయాకర్ పాస్టర్ గారికి, అలాగనే రవీంద్ర పాస్టర్ గారికి, చిత్రపడలో పనిచేస్తున్న పాస్టర్ గారికి, కందుకూరులో దైవ పరిచయం చేస్తున్న పాస్టర్ సురేష్ పాస్టర్ గారికి, అలాగే నెహెమియా పాస్టర్ గారు ఈరోజు ఈ రాత్రి ఇరువురు దైవ సేవకులు వర్తమానం అద్భుతంగా మాట్లాడారు. వారికి కూడా అందరికీ కూడా
అలాగని కట్టుబడి పలువులో దైవ పని చేస్తారు దైవ సేవకులు మరి జగన్ పాస్ గారు మరి అలాగని చిరుకురుపడ్డ మరి రాత్రి రాలేదు. మరి ఆ పాష గారు కూడా వచ్చినారు. ఆ పాష గారికి కూడా మరి హృదయపూర్వకమైన నాతోటి దైవ సేవకులైన ప్రతి దైవ సేవకునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అందరికీ కూడా తెలుస్తున్నాను. అలాగని ఇంతవరకు కూడా ఓపికతో కూర్చుని మరి ప్రకటించినట్లుగా మరి మీ అందరూ కూడా స్థానిక సంఘ బిడ్డలందరూ కూడా మరి సహకరించి మీ వంతు మీరుగా పరిచయం చేసి మరి అందరూ కూడా మరి దైవజనులను మరి వారు మరి మంచి చూడాలని చెప్పినప్పుడు మాటలు విని సౌకర్యాలు మాట విని లోబడి మీ అందరూ చేసిన పరిచర్యను బట్టి మరి విన్నటువంటి వర్తమానాలను బట్టి ఇంతసేపు కూర్చుని ఓపికతో విన్నందుకు